హాయ్ హలో. ఈ వీడియోలో మనం డైమెన్షన్స్ అండ్ మెజర్స్ గురించి చూద్దామండి. సో వాట్ ఆర్ డైమెన్షన్స్, వాట్ ఆర్ మెజర్స్? యూ మైట్ నో ఇట్, చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూద్దాము. వాట్ ఆర్ డైమెన్షన్స్ అండ్ వాట్ ఆర్ మెజర్స్? సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా హోప్ఫుల్లీ ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో మనం ఎప్పుడు ఏ డేటా సోర్స్కి కనెక్ట్ అయినా కూడా ఇమీడియట్గా డేటా పెయిన్లో టాబ్లో ఫీల్డ్స్ని ఆటోమేటిక్గా సెగ్రిగేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే దెర్ ఇస్ అ వెరీ సటిల్ గ్రే కలర్డ్ లైన్ ఇక్కడ. ఓకే, అండ్ ఈ లైన్ పైన ఉన్నవన్నీ డైమెన్షన్స్, ఈ లైన్ కింద ఉన్న ఫీల్డ్స్ అన్నిటిని మెజర్స్ అంటాము. లుక్ ఎట్ దట్. అబవ్ ద లైన్ ఈ ఫీల్డ్స్ అన్ని డైమెన్షన్స్, బిలో ద లైన్ మెజర్స్. సో డైమెన్షన్స్ అంటే ఏంటి, మెజర్స్ అంటే ఏంటి? సూపర్ స్టోర్ డేటాతో చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఆ, ఏ డేటా సోర్స్లో అయినా కొన్ని కేటగారికల్ ఫీల్డ్స్ ఉంటాయి. కేటగారికల్ ఫీల్డ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా సోర్స్ తీసుకున్నాం అనుకోండి. ఇట్ ఈస్ అ రీటైల్ బిజినెస్. వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నారు. ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బీయింగ్ సోల్డ్. ఓకే, సిమిలర్ ప్రోడక్ట్స్ కమ్ టుగెదర్ టు ఫార్మ్ అ సబ్ కేటగిరీ. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నిషింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫర్నిషింగ్స్ అనే సబ్ కేటగిరీకి బిలాంగ్ అవుతాయి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆర్ట్ అనే సబ్ కేటగిరీకి బిలాంగ్ అవుతాయి. ఆల్ దీస్. సో సిమిలర్ ప్రోడక్ట్స్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ అ సబ్ కేటగిరీ. అలాగే సిమిలర్ కేటగిరీస్, ఇవన్నీ యూజువలీ ఆఫీసెస్లో యూస్ చేస్తాం. పేపర్, బైండర్స్, లేబుల్స్, స్టోరేజ్, ఆర్ట్ కదా. సిమిలర్ సబ్ కేటగిరీస్ కమ్ టుగెదర్ ఫార్మింగ్ అ కేటగిరీ. అంటే ఒకలాంటి హైరార్కీ ఉంది ఇక్కడ డేటాలో. ఓకే, ఫస్ట్ ఒక కేటగిరీలో మల్టిపుల్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఒక్కో సబ్ కేటగిరీలో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో దేర్ ఈస్ అ బిజినెస్ విచ్ ఇస్ సెల్లింగ్ దీస్ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు మనం సేల్స్ చేస్తున్నాము. సో పీపుల్ విల్ కమ్ అండ్ పర్చేస్ దెమ్ కదా. అప్పుడు ఈ డేటా సోర్స్లోనే కస్టమర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఎవరు పర్చేస్ చేశారు, హూ ఇస్ ద కస్టమర్, వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు, వెన్ దే ప్లేస్ అన్ ఆర్డర్ ఫర్ అన్ ఐటమ్, ఆర్డర్ ఐడి జనరేట్ అవుతుంది. ఒక రో ఐడి ఉంది. ప్రతి రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేసేందుకు రో ఐడి ఉంది. ఆర్డర్ ఎప్పుడు ప్లేస్ చేశారు, ఎప్పుడు షిప్ చేశారు, ఏ మోడ్ ఆఫ్ షిప్మెంట్ యూజ్ అయింది, ప్రతి కస్టమర్కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్, ఇవన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కస్టమర్ అడ్రస్ కూడా ఉంది మనకి. విచ్ కంట్రీ, ఆ కంట్రీలో వాట్ రీజియన్, ఆ రీజియన్లో ఏ స్టేట్, అందులో ఏ సిటీ, అందులో ఏ పోస్టల్ కోడ్ ఏరియా, ఇదంతా కూడా ఉంది. అండ్ ప్రోడక్ట్స్ ఎలాగైతే త్రీ కేటగిరీస్గా డివైడ్ అయి ఉన్నాయో, అంటే ఆ ప్రోడక్ట్ బట్టించి అది ఐదర్ ఆఫీస్ సప్లైస్కి బిలాంగ్ అవుతుంది, లేదా ఫర్నిచర్కి బిలాంగ్ అవుతుంది, చైర్స్, టేబుల్స్ అలాంటివి, లేదా టెక్నాలజీకి బిలాంగ్ అవుతాయి, ఫోన్స్, జెరాక్స్ మషీన్స్ అలాంటివి. అలాగే కస్టమర్స్ కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్నారు. Like we have categorized the products into three types. Customers are also segmented into three types. ఇది కూడా కేటగిరీసే అనొచ్చు. కస్టమర్ కేటగిరీ కాకపోతే కన్స్యూమర్సా, అంటే వాళ్ళ మన మన కోసం మనం కొన్నప్పుడు, లైక్ స్మాల్ మన ఇంటి కోసం ఒక ఫర్నిచర్ కొనుక్కోవడం, అలాంటి కన్స్యూమర్స్. కార్పొరేట్ కస్టమర్సా, పెద్ద ఆఫీస్ కోసం హ్యూజ్గా బల్క్లో కొంటారు వీళ్ళు, లేదా హోమ్ ఆఫీసా, స్మాల్ ఆఫీస్ సెటప్ అనుకోండి. ఓకే, సో ఈ ఇదంతా ఇన్ఫర్మేషన్, ఇదంతా ఒక బిజినెస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఒక రీటైల్ బిజినెస్, ఒక సేల్స్ బిజినెస్ చేసే వాళ్ళ ఇన్ఫర్మేషన్. ఇదంతా కేటగారికల్ ఇన్ఫర్మేషన్ అంటాము. ఏం కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎవరు కొన్నారు, వాళ్ళ అడ్రస్ ఏంటి, ఆ షిప్ మోడ్ ఏంటి, ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఓకే, ఇదంతా కేటగారికల్ డేటా. అండ్ వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ క్వాలిటేటివ్ డేటా. కేటగారికల్ డేటా లేదా క్వాలిటేటివ్ డేటా అంటాం దీన్ని. తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ని క్వాంటిఫై చేయాలి. క్వాంటిఫై చేయడం అంటే ఏంటి? ఏం కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎలా కొన్నారు, ఎలా పంపించాం, అది ఒకటైతే దాని వాల్యూ ఏంటి, రైట్? అంటే ఆ ఐటెం సెల్లింగ్ ప్రైస్ ఎంత, వాళ్ళు ఎన్ని ఐటమ్స్ కొన్నారు. చైర్స్ అనుకోండి, ఇది సెల్లింగ్ ప్రైస్, ఎన్ని చైర్స్ కొన్నారు. టేబుల్ అనుకోండి, ఎన్ని టేబుల్స్ కొన్నారు. లైక్ మనం ఏమైనా డిస్కౌంట్ ఇచ్చామా, ఇచ్చుంటే ఎంత, 20%, 80%, 0%, 60%. అండ్ ఆ ట్రాన్సాక్షన్ వల్ల బిజినెస్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది. ప్రతి ట్రాన్సాక్షన్ ఎప్పుడు మనకి ప్రాఫిటే ఇవ్వాలని ఏం లేదు.
ఒక్కోసారి లాస్లో కూడా అమ్మేస్తూ ఉంటాం. సో ఏంటి అది, ప్రాఫిటా లాసా ఎంత? ఇవి న్యూమరికల్ వాల్యూస్, ద న్యూమరికల్స్ అసోసియేటెడ్ విత్ ద ట్రాన్సాక్షన్. ప్రతి ట్రాన్సాక్షన్కి కొన్ని న్యూమరికల్స్ ఖచ్చితంగా ఉంటాయి. సెల్లింగ్ ప్రైస్, క్వాంటిటీ, డిస్కౌంట్, ప్రాఫిట్, ఎక్స్పెన్సెస్, మార్కెటింగ్ కాస్ట్, రెవెన్యూ, ఇలా చాలా ఉండొచ్చు. సో ఈ న్యూమరికల్ డేటాని క్వాంటిటేటివ్ డేటా అంటారు. క్వాంటిటేటివ్ డేటా. ఓకే, అంటే అది క్వాంటిఫై చేస్తుంది, ఆ ట్రాన్సాక్షన్ని క్వాంటిఫై చేస్తుంది, దానికి ఒక నంబర్ అసోసియేట్ చేస్తుంది. ఒక సెల్లింగ్ ప్రైజో, ఒక ప్రాఫిట్టో, ఒక రెవెన్యూనో, ఒక మార్కెటింగ్ కాస్టో అసోసియేట్ అవుతున్నప్పుడు దట్ ఈస్ క్వాంటిటేటివ్ డేటా. నా టాబ్లోలో ఈ క్వాంటిటేటివ్ వాల్యూస్ని మనం మెజర్స్ అంటాము. మెజర్స్ ఆర్ మెట్రిక్స్ అని కూడా అనొచ్చు, బట్ మోస్ట్లీ మెజర్స్ అంటాం. టాబ్లోలో క్వాంటిటేటివ్ డేటా అంతా మెజర్స్ అవుతుంది, అండ్ క్వాలిటేటివ్ డేటా ఆర్ కేటగారికల్ డేటా ఇదంతా క్వాలిటేటివ్ ఆర్ కేటగారికల్ డేటా. దీనంతా ఈ ఫీల్డ్స్ అన్నిటినీ మనం డైమెన్షన్స్ అంటాం. ఓకే, సో వాట్ ఆర్ మెజర్స్ ఇప్పుడు? క్వాంటిటేటివ్ క్వాంటిటేటివ్ డేటా వాల్యూస్. అండ్ వాట్ ఆర్ డైమెన్షన్స్? క్వాలిటేటివ్ లేక కేటగారికల్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇది ఒక రకంగా మెజర్స్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి అని అర్థం చేసుకునేందుకు ఒక ఆస్పెక్ట్. సో ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉందనుకుందాం, అర్థం కావట్లేదు ఇంకా, క్వాలిటేటివ్ ఏంటి, క్వాంటిటేటివ్ ఏంటి, కేటగారికల్ ఏంటి, ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందనుకుంటే, మనం కనెక్ట్ అవ్వంగానే టాబ్లో అయితే తన పని తను చేసేస్తుంది. ఆటోమేటిక్గా ఫీల్డ్స్ని డైమెన్షన్స్గా, మెజర్స్గా సెగ్రిగేట్ చేస్తుంది. ఇంకో ఈజీ మెథడ్ టు రిమెంబర్ ఏంటంటే, మీరు కేటగారికల్ వాల్యూస్ చూస్తే దే ఆర్ ఆల్ నాన్ న్యూమరికల్ వాల్యూస్. ఓకే, డైమెన్షన్స్ we can say they are నాన్ న్యూమరికల్ వాల్యూస్. ఓకే, ఒక ఎక్సెప్షన్ ఉంది అక్కడ, నేను చెప్తాను. నాన్ న్యూమరికల్ వాల్యూస్ అనుకుందాం. అంటే నాన్ న్యూమరికల్ అంటే ఏంటి? నంబర్స్ కానివి. నంబర్స్ కానివంటే ఇంకేం అయి ఉండొచ్చు? టెక్స్ట్, ఇలా ఆల్ఫబెటికల్ డేటా, ఆల్ఫా న్యూమరికల్ డేటా, ఇవన్నీ టెక్స్ట్ అవుతాయి, స్ట్రింగ్ డేటా టైప్ అవుతుంది దానికి. జియోగ్రఫికల్ లొకేషన్స్, జియోగ్రఫికల్ లొకేషన్స్, తర్వాత డేట్ అండ్ టైం కూడా ఉన్నా. సో నంబర్స్ కాకుండా మిగతా ఏ డేటా టైప్ అయినా కూడా అది డైమెన్షన్ అని చెప్పేయచ్చు, నాన్ న్యూమరికల్ వాల్యూస్. ఓకే, సో మెజర్స్ ఏమవుతాయి అవుతాయి ఇప్పుడు? నంబర్స్, న్యూమరికల్ డేటా, న్యూమరికల్ వాల్యూస్. ఓకే, సో మనం ఇక్కడ డిస్కౌంట్ తీసుకున్నా, ప్రాఫిట్ తీసుకున్నా, క్వాంటిటీ చూసినా, సేల్స్ చూసినా, ఇవన్నీ నంబర్స్. ఈ హ్యాష్ సింబల్ నంబర్ని రిప్రజెంట్ చేస్తుంది, నంబర్స్. సో ఆల్ నంబర్స్ ఆర్ మెజర్స్. ఇప్పుడు నేను అలా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే, ఆల్ నంబర్స్ ఆర్ మెజర్స్, ఆల్ నాన్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ డైమెన్షన్స్ అనేస్తే, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ కనిపిస్తుంది మనకి. రో ఐడి. రో ఐడి కూడా నంబరే కదా, అది ఐడెంటిఫికేషన్ నంబర్, ప్రతి రోకి ఇచ్చే ఒక నంబర్. రో ఐడి కూడా నంబరే. మరి అది మాత్రం ఎందుకు మెజర్లో లేదు, ఎందుకు డైమెన్షన్లో ఉంది? రైట్, ఇది ఒక్క లాజిక్ అర్థం చేసుకోవాలి. ఆల్ నంబర్స్ ఆర్ మెజర్స్ అండ్ ఆల్ నాన్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ డైమెన్షన్స్, కరెక్ట్. కానీ ఒక ఎక్సెప్షన్ ఉంది ఇక్కడ. ఏంటంటే ఐడెంటిఫికేషన్ నంబర్స్, ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఎక్సెప్ట్ ఐడెంటిఫికేషన్ నంబర్స్. ఓకే, ఈ ఐడెంటిఫికేషన్ని మనం స్యూడో నంబర్స్ అని కూడా అంటాం. ఎక్సెప్ట్ స్యూడో నంబర్స్ ఆర్ మెజర్స్. All non-numerical values, including identification numbers, are dimensions. ఓకే, సో ఎందుకు ఈ ఐడెంటిఫికేషన్ నంబర్ ఏంటి అంత స్పెషల్? ఎందుకు అది డైమెన్షన్ అయింది? ఎందుకు మెజర్ కావట్లేదు అంటే, మెజర్స్ అన్నీ ఎప్పుడైనా సరే మెజర్స్ అగ్రిగేట్ అయి ఉంటాయి. అంటే ఏంటి? ఇప్పుడు ప్రాఫిట్ తీసుకోండి, ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి రికార్డ్లో ఏదో ఒక ప్రాఫిట్ జనరేట్ అయింది. ఒక ట్రాన్సాక్షన్ చేశాము, ఒక ప్రోడక్ట్ని మనం సెల్ చేశామంటే ఎంతో కొంత ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. కానీ మీరు ఒకవేళ ఒక బిజినెస్ ప్రాఫిట్ గురించి తెలుసుకోవాలంటే, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లో ఎంత ప్రాఫిట్ జరిగింది చెప్పు అంటారా, లేకపోతే ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వస్తుందో చూస్తారా? రైట్, ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే ఒక్కో కేటగిరీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది,
లేకపోతే ఒక్కొక్క సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని తెలుసుకోవాలనుకుంటాం, కానీ ప్రతి రికార్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. అది హెల్ప్ కూడా చేయదు అనాలిసిస్కి. ఓ 10,000 రోజు ఉంటే మీకు నేను 10,000 నంబర్స్ ఇస్తే అది ఎలా, ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. కరెక్ట్. దాని బదులు ఇఫ్ ఐ సమరైజ్ ఇట్, నేను మీకు ఓవరాల్ ఇంత ప్రాఫిట్ అని చెప్పాను అనుకోండి, ఆ నంబర్ హెల్ప్ అవుతుంది మీ అనాలిసిస్కి. సో మెజర్స్ అనేవి టాబ్లోలో ఎప్పుడు బై డిఫాల్ట్ అగ్రిగేట్ అయి ఉంటాయి. డిఫాల్ట్ అగ్రిగేషన్ ప్రాపర్టీ సమ్ ఎప్పుడు అగ్రిగేట్ అయి ఉంటాయి. అగ్రిగేషన్ అంటే ఏంటి? ఇట్స్ అ వే ఆఫ్ సమరైజింగ్ ద డేటా. సమ్ యూస్ చేయొచ్చు, యావరేజ్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకోవచ్చు, మీడియన్ ఆఫ్ ప్రాఫిట్, టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, డిస్టింక్ట్ వాల్యూస్, మినిమం ప్రాఫిట్ ఎంత, మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్. సో ఇలా మనం అగ్రిగేట్ చేయొచ్చు. సో ప్రాఫిట్ నేను తీసుకొచ్చి ఒక చార్ట్ క్రియేట్ చేస్తే ఎప్పుడు సమ్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఈ బిజినెస్ టోటల్ ప్రాఫిట్ ఇంత, ఒక్కో కేటగిరీ నుంచి ఎంత, ఐ కెన్ బ్రింగ్ కేటగిరీ. అందులో 19,000 ఫర్నిచర్ నుంచి, 146,000 టెక్నాలజీ నుంచి, అలా మనం బ్రేకప్ చేసుకోవచ్చు మళ్ళీ. బట్ మెజర్స్ ఆర్ ఆల్వేస్ అగ్రిగేటెడ్. ఓకే. సో ప్రాఫిట్ని సమ్ చేసి నేను టోటల్ ప్రాఫిట్ ఇంత అని చెప్తున్నాను. మీనింగ్ఫుల్? ఎస్. క్వాంటిటీని సమ్ చేసి నేను టోటల్ క్వాంటిటీ, నంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ఇంత అని చెప్తున్నాను. ఇట్స్ హెల్ప్ఫుల్. సేల్స్ని సమ్ చేస్తే నేను టోటల్ సేల్స్ ఇంత అని చెప్తున్నాను. హెల్ప్ఫుల్. కానీ ఐడెంటిఫికేషన్ నంబర్ని సమ్ చేస్తే ఏమొస్తుంది? రైట్. ఒక కంపెనీ అనుకోండి, ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు. లెట్స్ సే నేను ఒక ఎంప్లాయీ, నా ఎంప్లాయీ ఐడి 501, నా కలీగ్ ఉన్నారు, తన ఎంప్లాయీ ఐడి 502, ఇంకో ఫ్రెండ్ ఉన్నారు వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ, 503 ఎంప్లాయీ ఐడి. ఇప్పుడు నా ఎంప్లాయీ ఐడి ఇది ఐడెంటిఫికేషన్ నంబర్, ఇంకో పర్సన్ ఎంప్లాయీ ఐడి ఇది, ఇంకో పర్సన్ ఎంప్లాయీ ఐడి ఇది. నేను ఈ మూడు సమ్ చేసేసి మా కంపెనీలో 1,506 ఎంప్లాయీస్ ఉన్నారని చెప్తే కరెక్టా? మా కంపెనీలో 1,506 ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్తే ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ నంబర్స్ని సమ్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఈజ్ మీనింగ్లెస్. అసలు సమ్ చేయకూడదు అక్కడ, ఇట్ ఈస్ మీనింగ్లెస్. అట్మోస్ట్ మీరు కౌంట్ చేసి 3 ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పచ్చు, కౌంట్ చేయొచ్చు, కానీ ప్రతి ఒక్క అగ్రిగేషన్ విల్ నాట్ మేక్ సెన్స్. దీన్ని సమ్ చేయడం, దీని యావరేజ్ తీసుకోవడం, ఇట్ విల్ నాట్ బీ మీనింగ్ఫుల్. ఓకే. సో అందుకని ఐడెంటిఫికేషన్ నంబర్స్ని యూజువలీ అగ్రిగేట్ చేయము, అందుకని అవి డైమెన్షన్స్ అవుతాయి. ఓకే. సో మెజర్స్ ఇన్ టాబ్లో ఆర్ ఆల్వేస్ అగ్రిగేటెడ్, లేదా మెజర్స్ ఆర్ దోస్ వాల్యూస్ విచ్ వెన్ అగ్రిగేటెడ్ గివ్ యూ అ మీనింగ్ఫుల్ అవుట్పుట్. ఎటువంటి అగ్రిగేషన్ అప్లై చేసినా సరే మనకి ఒక మీనింగ్ఫుల్ అవుట్పుట్ రావాలి. అలాంటి ఫీల్డ్స్ అన్ని మెజర్స్ అవుతాయి. అగ్రిగేట్ చేసినప్పుడు మనకి మీనింగ్ఫుల్ అవుట్పుట్ రావట్లేదు. అంటే ఎంప్లాయీ ఐడీస్ని సమ్అప్ చేసేసి ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పడం తప్పు. రైట్. అది మీనింగ్ఫుల్ కాదు. అటువంటి నంబర్స్ మెజర్స్ అవ్వవు. సో ఆ నంబర్స్ ఏంటి? ఓన్లీ ఐడెంటిఫికేషన్ నంబర్స్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, లేకపోతే ఏదైనా క్లియర్గా లేదు ఈ ఎక్స్ప్లెనేషన్లో అంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇట్ ఫర్దర్. సో గుర్తుపెట్టుకొని, డైమెన్షన్స్ ఆర్ కేటగారికల్ ఆర్ క్వాలిటేటివ్ వాల్యూస్, మెజర్స్ ఆర్ క్వాంటిటేటివ్ వాల్యూస్. క్వాంటిటేటివ్ అంటే ఒక ట్రాన్సాక్షన్ని క్వాంటిఫై చేస్తాయి. ఆ నంబర్స్ని మనం ఎప్పుడు అగ్రిగేట్ చేసి చూస్తాము. అండ్ వెన్ వీ మేక్ అగ్రిగేషన్స్, వెన్ వీ క్రియేట్ అగ్రిగేషన్స్ ఆన్ దెమ్, దే షుడ్ మేక్ సెన్స్. ఒక మీనింగ్ఫుల్ అవుట్పుట్ వస్తుంది. సో all numbers except identification numbers, also called as pseudo numbers, are measures. మిగతా అంతా నాన్ న్యూమెరికల్ వాల్యూస్ అండ్ ఇంక్లూడింగ్ ఐడెంటిఫికేషన్ నంబర్స్. ఇక్కడ ఎక్స్క్లూడ్ చేశాం కాబట్టి, ఎక్కడో దగ్గర ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి. ఆల్ నాన్ న్యూమెరికల్ వాల్యూస్ ఇంక్లూడింగ్ ఐడెంటిఫికేషన్ నంబర్స్ విల్ బికమ్ డైమెన్షన్స్. Okay, I hope this is clear. Thank you all so much for your support. Bye bye.